వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో విద్యారోహిణి డిజిటల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత 20 సంవత్సరాలుగా వందల మంది విద్యార్థులు వారి కాళ్ల మీద నిలబడే విధంగా తీర్చిదిద్దినట్లు విద్యారోహిణి డిజిటల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన CK29 న్యూస్ తో మాట్లాడారు. బుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా, మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న SSC పబ్లిక్ పరీక్షలు రాస్తున్న అందరు విద్యార్థులు రేపటితో కొంతమందికి ఎగ్జామినేషన్స్ పూర్తవుతున్నాయి. ఎవరైతే సాంస్క్రిట్ అండ్ OSSC ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎగ్జామినేషన్స్ 28వ తారీఖు వరకు కంటిన్యూ అవుతాయి. అలాగే ఈ సంవత్సరం విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం డిజిటల్ స్కూల్ ద్వారా 23 మంది విద్యార్థులు SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా మన ప్రాంతంలో కొన్ని వందల మంది విద్యార్థుల్ని వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మనం తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ చదువుకుని పాస్ అవుట్ అయిన విద్యార్థులందరూ 99% విద్యార్థులు 50,000, 1,50,000 పైన జీతాలతో దేశంలోనూ మరియు విదేశాల్లోనూ ఉద్యోగాలు చేస్తూ పేద దిగువ మధ్య తరగతి విద్యార్థులు, షెడ్యూల్డ్ క్యాస్ట్లకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆశయాన్ని నిలబెట్టి ఒక ఉన్నత స్థితిని, వాళ్ళ యొక్క కుటుంబాలని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు నడిపించిన దాఖలాలు మనకున్నాయి. ఇది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మేము విద్య అనేది కేవలం కమర్షియల్ ఆస్పెక్ట్స్లో కాకుండా విద్యని సామాన్య మానవుడికి కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో తీసుకురావాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో మనం 2003-2004 అకాడమిక్ ఇయర్లో మన విద్యా సంస్థలని స్టార్ట్ చేయడం జరిగింది. నిరంతరాయంగా అహర్నిశలు శ్రమిస్తూ విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని, దాంతోపాటు క్రీడల పట్ల, అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను టేకప్ చేసి రికార్డ్స్ని సాధించడము, వాళ్ళ యొక్క స్థాయిని ప్రపంచ స్థాయికి మెరుగుపరిచే విధంగా మనం చర్యలు తీసుకుంటూ వాళ్ళతోనే అనుక్షణం సమయాన్ని కేటాయిస్తూ ఇవాళ మనం ఏదైతే విద్యా వ్యవస్థలో మిస్ అవుతున్నామో, మోరల్స్ మిస్ అవుతున్నామో, ఇవాళ అనేక రకాల ఛానల్స్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా వాటికి అడిక్ట్ అయిపోయి పిల్లలు బానిసలుగా మారి వాళ్ళ యొక్క స్కిల్స్ని చంపేసుకుంటున్న ఈ సందర్భంలో తల్లిదండ్రులకి, విద్యార్థులకి, విద్యా సంస్థల యొక్క అధిపతిగా, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా సమాజంలో ఉన్న పిల్లల యొక్క భవిష్యత్తుని, ఈరోజు బాలబాలికలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఈ సమాజానికి దిశానిర్దేశం చేయగలిగే ఒక స్ఫూర్తిని, అంటే హ్యూమన్ రిసోర్సెస్ని మనం తయారు చేసుకునే దానిలో భాగస్వామ్యం అవుతూ సమాజంలో ఉన్న మేధావులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల అధిపతులు, ప్రైవేట్ గవర్నమెంట్లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ చాలా మదన పడుతున్నారు. సరైన సమాజాన్ని తయారు చేసుకోలేకపోతున్నామని, అటువంటి సరైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి అన్ని వర్గాల నుంచి సహాయ సహకారాలు అందితే కనుక ఈ కొన్ని భయంకరమైన రుగ్మతల్ని మనం పిల్లల నుంచి దూరం చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళ యొక్క మనసుని వికసింపజేసి వాళ్ళ యొక్క దేశభక్తి కలిగిన పౌరులుగా, దేశానికి వాళ్ళ యొక్క కుటుంబాలకు ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దడానికి మనందరం కలిసి చాలా ఎఫర్ట్స్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ సమాజంలో భయంకరమైన రుగ్మతలు తోటి వాళ్ళందరూ మొగ్గప్రాయంలోనే వాళ్ళ జీవితాలని పూర్తిగా నాశనం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మనం మిత్రుల ద్వారా ఈ సమాజానికి, విద్యార్థులకి మంచి మెసేజ్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కొన్ని విషయాల మీద మాట్లాడటం జరిగింది. ఏదైతే చెప్పామో అదే చేసే ఒక నేచర్తో మనం ఇక్కడ పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మన చేతనైనా మన చేతిలో ఉన్నంత వరకు సమాజం యొక్క బాగు కోసం శ్రమిస్తాం.
ఆ విధంగా విద్యార్థులను తయారు చేస్తాం. మంచి సమాజ నిర్మాణంలో మాకు సహకరించాల్సిందిగా విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అభ్యర్థిస్తున్నాం. జై హింద్, జై భారత్. విద్యారోహిణి ఇంగ్లీష్ మీడియం డిజిటల్ స్కూల్లో ఇప్పుడు మనం కరెంట్ ఇయర్ ఉన్న స్ట్రెంగ్త్ 560 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. రాబోయే సంవత్సరానికి ఇది 700-750 వరకు కూడా వెళ్తుంది. ఈ ప్రాంతంలో మోర్ పర్టికులర్లీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి తక్కువ ఫీజు కట్టుకోగలిగి కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడానికి మేము ఎప్పుడూ వారిని స్వాగతిస్తుంటాం. మా సేవలను వినియోగించుకోవడానికి అందరూ దాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే ఇక్కడ మేము ప్రతి సాయంత్రము మా స్కూల్ పిల్లలకి బయట స్కూల్స్ పిల్లలకి కూడా ఉచితంగా ట్యూషన్ చెప్తున్నాం. గత 20 yearsలో దీన్ని కూడా ఇటువంటి సేవలను కూడా అందరూ తల్లిదండ్రులు వినియోగించుకొని పిల్లలకి భవిష్యత్తుకి ఇవ్వడం కోసం ఏ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఈ దేశ పౌరుడే కాబట్టి, ఈ దేశ పౌరుడు అభివృద్ధి చెందడం ద్వారా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ సంకల్పంతో ఈ సర్వీసెస్ని వాళ్ళందరికీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది నిర్మోహమాటంగా దీన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు. ధన్యవాదాలు.